మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. నేను చూస్తూనే ఉన్నాను. నేను స్టేషన్లోకి ఎంటర్ అయ్యేసరికి నువ్వు ఈ బ్యాగ్లన్నీ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు. వాట్ హ్యాపెన్ సాత్విక్? మా ఫ్రెండ్ నాతో పాటు హైదరాబాద్ వచ్చాడక్క. వాడికి మన అడ్రస్ ఇద్దామని పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఈ లోపు ట్రైన్ వెళ్ళిపోయింది. నమ్మేటట్టు లేదు. ఆ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా. అరే నాకు ఐడియా రాలేదక్క. ఇలా లగేజ్ వదిలి వెళ్ళిపోతే దొంగలు ఎవరైనా ఎత్తుకెళ్తారా అనే ఐడియా రాలేదా? లేకపోతే ఇందులో కూడా తేళ్లు, పాములు, పులి పిల్లలు, సింహం పిల్లల్ని పెట్టావా? అయ్యో, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారన్న ఐడియా కూడా రాలేదక్క. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆ ఐడియా మాత్రం వస్తుందే. సారీ అక్క. నిన్ను స్కైప్ లో చూసిన దానికి బయట చూసిన దానికి కొంచెం కూడా తేడా లేదు. అలాగే ఉన్నావు, అలాగే మాట్లాడుతున్నావు. థ్యాంక్స్ అక్క. సరే పద. అరే అన్నయ్య ఫోన్ చేశాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. కరెక్ట్ టైం ఫోన్ చేసావు. ఎరా స్టేషన్లో దిగావా? దిగానన్నయ్య. సికింద్రాబాద్ స్టేషన్ కి స్వయంగా ఐశ్వర్య గారే వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఆవిడే వచ్చి నిన్ను రిసీవ్ చేసుకోవటం నీ అదృష్టం రా. నిజంగా నా అదృష్టమే అన్నయ్య. ఆవిడకోసారి ఫోన్ ఇవ్వు. అన్నయ్య మాట్లాడతారంట. నమస్తే ఐశ్వర్య గారు. నమస్తే రెడ్డి గారు. మీ తమ్ముడు క్షేమంగా ఇక్కడికి వచ్చాడు. క్షేమంగా ఇంటికి తీసుకెళ్తున్నాను. మా మీద మీకు ఎంత అభిమానం ఉందో మీరే స్వయంగా స్టేషన్కి వచ్చి మా తమ్ముడిని రిసీవ్ చేసుకోవడంలోనే తెలుస్తుంది ఐశ్వర్య గారు. చాలా థ్యాంక్స్. మీకు మేమెంత చేసినా మీ రుణం తీర్చుకోలేం రెడ్డి గారు. మా అలేఖి ఈ రోజు ఇలా ఉందన్నా, సూర్యనారాయణ ప్రాణాలు నిలబడ్డాయన్నా దానికి కారణం మీరే. మా రెడ్డమ్మ విషయంలో ఏమైనా చేస్తాం ఐశ్వర్య గారు. ఉంటాను ఐశ్వర్య గారు. ఉంటాను. ఏంది జగ్గప్ప, మనోడిని ఐశ్వర్య గారు రిసీవ్ చేసుకున్నారా? ఒరేయ్, ఆ కళ రావటం వల్ల నా మనసులో ఎక్కడో ఏదో దిగులుగా ఉండేదిరా. ఇప్పుడు వాడిని ఐశ్వర్య, సంతోష్ గార్ల చేతిలో పెట్టాం. ఇప్పుడు నాకు ఏ దిగులు లేదు, హాయిగా ఉంది. ఒరే బుజ్జి, నువ్వు భలే క్యూట్గా ఉన్నావురా. తెగ ముద్ద చేస్తున్నావు. మీనాక్షి, జర్నీ బాగా జరిగిందా? సూపర్ వదినా, చాలా వండర్ఫుల్ గా అయింది. అబ్బబ్బబ్బా,
అలా లాగకురా, నేను కొడతాను. చూడు దినా, వీడు చెయ్యి వదలట్లేదు. నువ్వు వీడికి బాగా నచ్చినట్టున్నావు, అందుకే వదలడం లేదు. మీనాక్షి, ఇంటి దగ్గర నీ కోసం మీ పెద్దమ్మ, మీ అన్నయ్య, మా ఫ్రెండ్ అనుష వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటి సాత్విక్, ఏదో ఆలోచిస్తున్నా? ఆ? అబ్బే అదేం లేదక్క, అదేం లేదు. అవును, ఇంతకు ముందు హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చావా? 10 years బ్యాక్ చాలాసార్లు వచ్చానక్క. తర్వాత ఫారెన్ వెళ్ళిపోయాను. అప్పటికి ఇప్పటికి హైదరాబాద్ చాలా డెవలప్ అయిందక్క. ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు లేవు. ఇప్పుడు హైదరాబాద్ చాలా బాగుంది. అవును దినా, హైదరాబాద్ చాలా బాగుంది. నేను హైదరాబాద్కి వచ్చినట్లేదు, ఏ ఫారిన్కో వచ్చినట్టుంది. వదినా, రంజాన్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చాను, లేకపోతే హలీం కుమ్మేసేదాన్ని. నువ్వు హలీం తినాలంటే వచ్చే రంజాన్ దాకా వెయిట్ చేయాల్సిందే మరి. వదినా, రోడ్డుకి ఎన్ని వినాయక మండపాలున్నాయో. రోడ్డుకి కాదు మీనాక్షి, చిన్న చిన్న సందుల్లో కూడా ఉన్నాయి. వినాయకుణ్ణి హైదరాబాద్ వాళ్ళు ప్రేమించినట్టుగా ఎవ్వరూ ప్రేమించలేరు. సాత్విక్, నిమజ్జనం రోజున హైదరాబాద్ లో చూడాలి. ఆ రోజు అన్ని ఆఫీసులకి సెలవిస్తారు. జై జై వినాయక అంటూ వీధి వీధిన వినాయకుడిని ఊరేగిస్తూ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. అసలు అవి చూడ్డానికి 2 కళ్ళు చాలు సాత్విక్. మీనాక్షి, కనీసం నీ ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. ట్రైన్లో ఆ బండపిల్ల ఫోన్ నెంబర్ అడిగినప్పుడైనా నీ ఫోన్ నెంబర్ తీసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు నాకు. ఈ హైదరాబాద్ మహానగరంలో నిన్ను మళ్ళీ కలుస్తానో లేదో. స్నేహం స్నేహం అని నిన్ను మిస్ చేసుకున్నాను. బట్ ఎలాగైనా నిన్ను పట్టుకుంటాను మీనాక్షి, పట్టుకుంటాను. డ్రైవర్ కారాపోకసారి. ఏమైంది మీనాక్షి? చెప్తాను దినా. సరే డ్రైవర్, కారాపు. ఏమైంది మీనాక్షి? ఎందుకు ఇక్కడ ఆపమని చెప్పావు? ఏం లేదు దినా, వీడికి కోయంబత్తూరు నుంచి ఏం తీసుకొని రాలేదు, అందుకే వీడికి ఒక మంచి గిఫ్ట్ కొందామని ఆపాను. మీనాక్షి, ఇప్పుడేం వద్దులే, పద ఇంటికి వెళ్దాం. లేదు దినా, వీడి కోసం ఒక మంచి గిఫ్ట్ కొంటాను, మీరిక్కడే ఉండండి, నేను తీసుకొని వచ్చేస్తాను.
వెళ్ళిపోయావు. నన్ను బాబుని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు సూర్య? ఎక్కడికి వెళ్ళావు? సారీ అలేఖ్య, ఆ రోజు అలా వెళ్ళిపోయినందుకు ఐఎమ్ వెరీ సారీ. ఎలా చూస్తున్నాడో చూడు, సిగ్గు లేకుండా. ఛీ! హాస్పిటల్లో చచ్చి బతికిన పెళ్ళాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. హఠాత్తుగా మొగుడు కనపడితే దగ్గరకొచ్చి ప్రేమగా మాట్లాడాల్సింది పోయి ఫ్యాక్షనిస్ట్ లాగా ఎంత కోపంగా చూస్తుందో చూడు. ఈడియట్! వీడికి అసలు నా ప్రేమ కనిపించడమే లేదు. నేను వీడిని ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోవడం లేదు. అయినా అలా అర్థం చేసుకునేవాడే అయితే మా ఇద్దరి బతుకులు ఇలా ఎందుకు ఏడ్చి చేస్తాయి? ఆ చూపు చూడు, గుడ్లగూపు చూపు. స్వామి వినాయక, నీకు ఆ రోజు మాటిచ్చాను, అలేఖ్య క్షేమంగా బయటపడితే చాలు, నేనింకా అలేఖ్యకి కనపడను అని. కానీ అనుకోకుండా ఇలా కనపడాల్సి వచ్చింది. అలేఖ్యని చూడను కూడా చూడను. వినాయకుణ్ణి ఏదో వేడుకుంటున్నట్టున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఈయన గారి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా ఏంటి? తప్పకుండా తీరుస్తాను. స్వామి, మీరు ఈ మా మా కోసం కోసం ప్రత్యక్షమయ్యారా? ఈ అలేఖ్య సూర్యనారాయణల దెబ్బకి మరి ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. మీ ఇద్దరి సమస్యని పరిష్కరించకుండా ఉంటే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు. చూడండి స్వామి, చూశానమ్మా. ఈ సూర్య మీదున్న పిచ్చి ప్రేమతోనే కదా నేను ఆ రోజు విషం తాగింది. విషం తాగిన భార్య చచ్చి బతికితే కనీసం నన్ను చూడకుండా అలాగే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడా? చెప్పండి స్వామి, అది కరెక్టేనా? స్వామి, నేనెందుకు అలా చేశానో మీకు తెలీదా? ఆ రోజు హాస్పిటల్లో నా భార్య బతకాలని ఎంత ఏడ్చాను. మనిద్దరి మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది కదా. తను ప్రాణాలతో బయటపడితే మళ్ళీ నేను తనకు కనిపించనని చెప్పాను. అలాగే చేశాను. ఇదంతా తన మీద ప్రేమతోనే కదా చేశాను స్వామి. చూడు సూర్యనారాయణ, దేవుడికి మానవుడికి మధ్య ఒప్పందం అనేది ఉంటుందని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అయినా మేమెప్పుడు అందరూ బాగుండాలని, భార్యాభర్త సుఖంగా కాపురం చేసుకోవాలని చూస్తాం. అలా చెప్పండి స్వామి. అమ్మా అలేఖ్య, నువ్వు మాత్రం తక్కువదానివే. నీకు కోపం ముక్కు మీద ఉంటుంది. ఏదో నీ భర్త నీ సుఖం కోరి నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని నీ దగ్గరికి వచ్చాడే అనుకో, నువ్వంతలా ఫీల్ అయిపోయి ఏకంగా కావాలనే విడాకుల ఫంక్షన్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేశావు. తీరా ఎక్కడ సూర్య తాళి విప్పేస్తాడోనని విషం తాగేశావు. ఏం చేయమంటారు స్వామి? ఆ సూర్య మీద ప్రేమ అలా ఏడ్చింది మరి. సరేనమ్మా, అయ్యిందేదో అయిపోయింది. ఇక మీ ఇద్దరూ కలిసి ఉండండి. లేదు స్వామి, నా ఈగో మీద దెబ్బ కొట్టాడు. పొరపాటును కూడా కలిసుండును. నాయనా సూర్యనారాయణ, నువ్వైనా కాంప్రమైజ్ అవ్వయ్యా. లేదు స్వామి, మరి నా అర్థమైంది సూర్యనారాయణ. ఇగో ఇగో అసలు మీ ఇద్దరూ ఏ ముహూర్తాన భార్యాభర్తలయ్యారయ్యా? ఏమైనా చేసి మిమ్మల్ని కలపాలని చూస్తాను, మీరేమో మీ యుగోల వల్ల కలవరు. ఇలా అయితే ఎలా చెప్పండి? స్వామి, తను నాకు సారీ చెప్పి నా ఇంటి కాపురానికి వస్తే నాకు ఓకే. వాట్? నేను సారీ చెప్పి
నీ ఇంటికి కాపురానికి రావాలా? నెవో. ఎవర్ ఎప్పటికైనా నువ్వు నాకు సారీ చెప్తేనే నేను ఈ కాపురాన్ని తీసుకెళ్తాను. నేను నీకు సారీ చెప్పను, నీ ఇంటికి కాపురానికి కూడా సారీ చెప్పాల్సిందే. చెప్పను. చెప్పాల్సిందే. సారీ చెప్పను. చెప్పాల్సిందే. చెప్పను. నేను ఇంతే. నేను ఇంతే. నేను ఇంతే. నేను ఇంతే. చిచ్చి చిచి చిచ్చి చిచ్చి చిచి చిచి ఛీ! లాభం లేదు, జంప్ అయిపోతే బెటర్. చూడండి స్వామి. స్వామి మాయమైపోయారు. నీ దెబ్బకే స్వామి మాయమైపోయారు. కాదు, నీ దెబ్బకే స్వామి మాయమైపోయాడు. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడుకో. నువ్వే మాట్లాడుకో. చిచి 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 ఏయ్, నువ్వే చిచి. నువ్వే చిచి. ఇదంతా ఊహ. కలైనా మా ఇద్దరి దెబ్బకి దేవుడు కూడా మాయమైపోయాడు. అయినా మొగుడు కనపడితే ఎలా ఉన్నావని అడగొచ్చుగా. ఎలా చూస్తున్నాడో చూడు. అలెక్య, ఎలా ఉన్నావని అడగొచ్చుగా. మీనాక్షి, నువ్వచ్చో మా మావయ్య స్వామి మలై నాయకర్ లాగే ఉంటావు. మా మావయ్య నోట్ల నుంచి ఊడిపడ్డావనుకో. ఓ, స్వామిమలై నాయకర్ గారి కూతురు మీనాక్షి అంటే తనేనా? నా భార్యమణి నాకు అర్థమయ్యేలా ఇండైరెక్ట్ గా చెబుతుందన్నమాట. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏంటి మా వదిన వంక అలా చూస్తున్నావు? ఏ మిస్టర్, ఒళ్ళెలా ఉంది? అబ్బబ్బబ్బ, మేడం గారు సూపర్ ఉంది. పోటీలకి వెళ్ళుంటే మిస్ వరల్డ్ అయి ఉండేది. ఏయ్, అసలు ఎవరు నువ్వు? కొంచెమైనా మేనర్స్ ఉందా? ఉండేది, ఈవిడ్ని చూసిన తర్వాత పోయింది. ఈవిడ్ని కట్టుకున్నవాడు ఎవడో గాని చాలా లక్కీ ఫెలో. ఫిగర్ అదిరిపోయింది. ఇంతకు ముందు బాంబేలో నిన్ను చూశాను. బాంబే ఫిల్మ్ సిటీ రోడ్లోని మంత్రి పార్క్ దగ్గర నిన్ను చూశాను.